పులివెందులలో ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గుర్తుకొస్తుంది అన్నారు సునీత. నాడు గొడ్డలిపోటుతో తన తండ్రిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. నాడు టీడీపీ నేతలే వివేకాను హత్య చేశారని, ఓ లెటర్ రాసి సంతకం చేయమని అవినాష్ రెడ్డి అనుచరులు సంతకం పెట్టమంటే తాను పెట్టలేదన్నారు. నాడు ఎన్నికల వేళ జరిగినట్లే ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ తన బంధువు సురేష్ పై దాడి జరిగిందని పలు అనుమానాలు వ్యక్తం చేశారు సునీత. ఈ మేరకు కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారామె. గత 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికీ. నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశాను. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారో, మళ్ళీ ఇప్పుడు సురేష్ అంటే సంటి మా బంధువే ఆయనకు దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈరోజు చేయించుండరు అని నేను ఎందుకు అనుకోవాలి? నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈరోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఈ 6 ఏళ్ల పోరాటం, నా పోరాటం ఎందుకు ఈ 6 ఏళ్ళు? ఇటువంటి